తెలంగాణలో నిన్న గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే జరిగింది. సో దాంట్లో రీజనల్ హిస్టరీ పార్ట్ అనేది మనం ప్రాపర్గా అనలైజ్ చేద్దాం. ఎందుకంటే ట్రెండ్స్ అనేవి మారిపోయాయి. సో వాళ్ళ పేపర్ చూసినా కూడా చాలా చాలా కష్టంగా ఇచ్చారు. ఎస్పెషల్లీ రీజనల్ హిస్టరీ పార్ట్ అయితే చాలా చాలా కష్టంగా ఇచ్చారు. చాలా మంది పానిక్ అయిపోయారు, ఒక షాక్కి గురయ్యారు. అయితే ఇక్కడ నా దగ్గర ఎవరైతే పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్నారో ఇంతకుముందు, సో వాళ్ళకి ఎడ్జ్ వచ్చేలాగా నేను ముందే ప్లాన్ చేశాను. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలా స్టేట్మెంట్స్ ఫామ్లో, అలాగే బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని వచ్చినాయి. నేను కొన్ని చూపిస్తున్నాను, అన్ని చూపించట్లేదు. అలాగే కొత్త ప్యాటర్న్స్ తీసుకొచ్చారు, క్రానాలజీ బేస్లో తీసుకొచ్చారు, అలాగే 4 స్టేట్మెంట్స్ బేస్ తీసుకొచ్చారు, కరెక్ట్ పేస్ ఫామ్లో తీసుకొచ్చారు, మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లో తీసుకొచ్చారు, కంప్లీట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ థింగ్స్ని తీసుకొచ్చారు. ఇలాగా ప్రతిదీ కూడా కొత్త ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ గ్రూప్ 3లో చూపించారు. సో మనం ఏం చేసాం, పర్సనల్ మెంటర్షిప్ నా దగ్గర ఎవరైతే ఉన్నారో తెలంగాణలో, సో వాళ్ళకి ముందుగానే ప్రాపర్గా అనలైజ్ చేసి ఆ టెక్నిక్స్ అన్ని కూడా షేర్ చేశాను. అది వాళ్ళకి నిన్న అది హెల్ప్ అయింది. ఎందుకంటే కంప్లీట్ బౌన్సర్స్, ఓకే. సో చాలా బౌన్సర్స్ అయితే ఉన్నాయి క్వశ్చన్ పేపర్లో. పేపర్ 1లో చూశారు, పేపర్ 2లో చూశారు, అలాగే ఇప్పుడు ఎకానమీ కూడా కష్టంగానే వస్తుంది అనుకుంటున్నాం. అది ఆన్ ద డే నేను ఎప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తానో ఇంకా ఈ టైంలో ఇంకా వాళ్ళకి ఎకానమీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది గ్రూప్ 2 వాళ్ళకి తెలంగాణలో. సో ఇదేంటంటే ఇక్కడ మీకు ముందుగానే ఒక చిన్న కాస్ట్ ఏంటంటే, ట్రెండ్స్ అనేవి మారిపోయాయి. ఓకే, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చాలా పెరిగిపోయింది. మీరు ఆల్రెడీ ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో చూసారు, అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసారు. ఓకే, సో ట్రెండ్స్ అనేవి మారిపోతున్నాయి, అన్నీ కూడా ఒకప్పుడు డైరెక్ట్గా రావట్లేదు. సో అలా డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ చాలా మినిమల్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ఒక 2 క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాంటివి జస్ట్ ఒక 20-30% మాత్రమే ఉండొచ్చు. ఓకే, సో మిగతా 70-80% అంతా కూడా ఇలా కాంప్లికేటెడ్గా మీకు కనిపిస్తే కంప్లీట్ బౌన్సర్సే ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలనేది చాలా మందికి అది ఆ ప్లాన్ బి అనేది లేకపోవడం వల్ల అండ్ కంటెంట్ అనేది రైట్ వేలో చదవకపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఒకటి బ్లూ ప్రింట్ అయితే ఫాలో అయ్యారు. బ్లూ ప్రింట్ అనాలిసిస్ నేనైతే పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళకి చెప్తున్నానో ఆ బ్లూ ప్రింట్ అనాలిసిస్ అయితే ఆల్మోస్ట్ ఒక 70% క్వశ్చన్స్ కనిపించింది. అండ్ కంటెంట్ వైజ్ కూడా ఏంటంటే వాళ్ళు చాలా డెప్త్లో అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, విష్ణు గుడ్నెన్స్ మీద ఇచ్చారు, 4 స్టేట్మెంట్స్ బేస్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా మనకి సిలబస్లో ఉంది. సో ఇక్కడ ఏంటి, స్టేట్మెంట్స్ బేస్లో అడిగారు. ఓకే, అంటే అయితే ఇక్కడ మనం ప్రాపర్గా అనలైజ్ చేయాల్సింది ఏంటి, వీళ్ళ డొమైన్స్ ఏంటి. ఓకే, ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తే దాని లాజిక్ ఏంటి, ఏ డొమైన్స్ టచ్ చేశారు అనేది కూడా ఒక క్యాలిక్యులేషన్ అయితే ఉండాలి. సో ఇందుకు మీకు చెప్పాను చాలాసార్లు. ఓకే, ఎక్కువ కూడా మీకు ఏన్షియంట్ మిడిల్ హిస్టరీలో మీకు రిలీజియస్ కండిషన్స్, సోషల్ కండిషన్స్, కల్చరల్ కాంట్రిబ్యూషన్, అడ్మినిస్ట్రేషన్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పాను. అండ్ సేమ్ అదే టెంప్లెట్ కూడా వీళ్ళు ఫాలో అయ్యారు కూడా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. ఇప్పుడు నేను ఇచ్చిన స్టడీ మెటీరియల్లో మీకు ఎలా ఇచ్చాను, ఏపీ హిస్టరీకి విష్ణు గుడ్నెన్స్ మీద ఈ ఫార్మాట్లో ఇచ్చాను. ఓకే, అక్కడ రిలీజియస్ ప్రాక్టీస్ ఏ ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా అర్థమైంది అనుకోండి, మీకు ఈ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఓకే, ఇదంతా కూడా ఈవెన్ లెవెల్ 1, లెవెల్ 2లో కూడా మీకు ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ డిటీ శ్రీ పర్వత స్వామి, అలాగే రాయల్ ర్యాంబ్లం గురించి ఇచ్చాను. ఓకే, సో మీకు చెప్పినట్టు ఇందాక కంటెంట్ అనేది బ్రేక్ చేశాను. సో లెవెల్ 1, లెవెల్ 2 కింద బ్రేక్ చేశాను. సో అక్కడే మనకి స్టార్టింగ్ బేసిక్ లెవెల్లోనే మనకి ఏ అండ్ డి అయితే మనకు కవర్ అయిపోయినాయి. ఓకే, సో డెప్త్లో వీళ్ళు వెళ్ళారు. ఓకే, బి అండ్ సికి డెప్త్లో వెళ్ళారు. సో సి అనేది కూడా ఎక్కడ మనకు వస్తుంది, ఏ డొమైన్లో వస్తుంది, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో వచ్చింది. ఓకే, సో ఇది కూడా మీకు చెప్పాను, కల్చరల్ కండిషన్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయని. సో ఇలాగా మనకి వాళ్ళ ప్యాటర్న్ ఏంటి, ఫ్రేమ్ వర్క్ ఏంటి అనేది అర్థమైతే అప్పుడు మీకు ఎగ్జామ్ని హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలాగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాపర్గా అనలైజ్ చేస్తే తప్ప ఇప్పుడు థింగ్స్ అనేవి మీకు ఈజీ అవ్వట్లేదు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు. ఓకే, నేను ఇవన్నీ ఏం చెప్తున్నాను, ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఏం చేయాలనేది మీకు చెప్తున్నా, ఈవెన్ పర్సనల్ మెంటర్షిప్ కూడా. ఓకే, సో కంటెంట్ బట్టి వెళ్తున్నారు, అది నేను ఇచ్చాను ఆల్రెడీ స్టడీ మెటీరియల్స్ ఫామ్లో. బ్లూ ప్రింట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1-to-1 ఇంటరాక్షన్స్లో ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది, ఎలా చదవాలనేది, ఆ రీడింగ్ స్కిల్స్ మీకు డెవలప్ చేయించాను. అలాగే ఇన్ కేస్ మీకు క్వశ్చన్ బౌన్సర్ అయితే, అంటే ఈ క్వశ్చన్ మీకు చాలా టఫ్గా ఫీల్ అయ్యారు అనుకుందాం. ఓకే, అప్పుడు ఏం చేయాలి అనేది మీకు ఆ ప్లాన్ బి అనేది కూడా మీకు చెప్తున్నాను 1-to-1 స్లాట్స్లో. ఓకే, ఇలాగా ఏంటంటే 360 డిగ్రీ అప్రోచ్ మనం లాక్ చేయాలి ఎగ్జామ్ కండిషన్స్ని. ఓకే, అంతే తప్ప మనం స్పెల్ బౌండ్ అవ్వకూడదు, ప్యానిక్ అవ్వకూడదు. సో ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఉండాలి. ఓకే, సో ఇలాగ కొత్త కొత్త ప్యాటర్న్స్ వచ్చినా సరే ఇవన్నీ ఏంటి, మీ టైంని కిల్ చేయడానికి, మిమ్మల్ని కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ చేయడానికి. ఎగ్జామ్ నేతలక మైండ్ సెట్, ఎగ్జామ్ నేతలక డ్యూటీ ఏంటి, మిమ్మల్ని ఫెయిల్ చేయడం వాళ్ళ పని. అదవుతుంది కదా, మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని ఎలా ఎలిమినేట్ చేయాలనేది వాళ్ళ గేమ్ ప్లాన్ ఉంటుంది. సో ఆ ట్రాప్స్ నుంచి మీరు తప్పించుకోవాలంటే
ప్రాపర్గా వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఎగ్జామ్ మైండ్ సెట్ డీకోడ్ చేయాలి అండ్ ప్రాపర్ అనాలిసిస్ అయితే చేయాలి. దాన్ని బట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఎలా ఉందంటే ప్రెడిక్ట్ ద అన్ప్రెడిక్టబుల్, అంతే కదా. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఇట్స్ గేమ్ ఆఫ్ మార్జినల్స్. సో దాన్ని మనం ఎంత బాగా ఆడుతున్నాం అనేది పాయింట్. ఓకే, సో ఆ అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ని మనం ముందుగానే ఎలా ప్రెడిక్ట్ చేయాలనేది నేను ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో చెప్తున్నాను. అంతా కూడా 1-to-1 ఇంటరాక్షన్, డైరెక్ట్ మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రాపర్గా ట్రైన్ అవుతున్నారు కూడా అండ్ ప్రాపర్ ఫామ్లోకి వచ్చారు కూడా. సో రియాలిటీ ఏంటో చూడండి, నిజం ఏంటో చూడండి, అది ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే రేపటి రోజు 92,000 మంది కాంపిటీషన్. ఓకే, సో ఇవన్నీ ఎందుకు తెలంగాణలో ఎవరైతే నా పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అందరూ ఎందుకు ఈ ముందుగానే ట్రైన్ చేశాను? ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు అండ్ వాళ్ళు కూడా చూశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూశారు, అలాగే గ్రూప్ 4లో చూశారు, గ్రూప్ 3లో కూడా చూశారు. సో అక్కడ ఏంటంటే కంప్లీట్ ఎడ్జ్ అనేది మనం స్ట్రాటజీస్ ద్వారా, బ్లూ ప్రింట్ అనాలిసిస్ ద్వారా, కంటెంట్ ద్వారా, టెక్నిక్స్ ద్వారా వాళ్ళకి ఇస్తున్నాం. సో అందుకు మిగతా కాంపిటీషన్ బీట్అవుట్ చేసి చాలా మంది సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు చూడండి, నా టెస్టిమోనియల్స్ చూసుకుంటే మీకు తెలుస్తుంది, టెలిగ్రామ్లో ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, అలాగే ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఎంతమంది తెలంగాణలో నా పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో సెలెక్ట్ అయ్యారు అనేది. ఇవన్నీ వాళ్ళకి ఏం చెప్తున్నానే, ఎగ్జామ్ కండిషన్స్లో ఏం చేయాలో చెప్తున్నాను. ఇదంతా స్క్రీన్ ప్లే దేనికి, అక్కడ గేమ్ అనేది ఎంత బాగా మనం స్మార్ట్ ప్లే చేస్తున్నాం అండ్ ఎగ్జామినర్ మైండ్ సెట్ మనం ఎలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటున్నాం అండ్ ఆ ట్రాప్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, ఇది కదా గేమ్. ఓకే, సో ఇక్కడ ఆ ప్రీ రిక్వెస్టెడ్ నాలెడ్జ్తో పాటు ఈ స్కిల్స్ అనేవి కూడా మీకు అవసరం అప్కమింగ్ ఎగ్జామ్స్లో. అంత ఈజీగా అయితే ఉండట్లేదు. ఓకే, ఇలా ముందుగానే మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని చూపించలేదు, కొన్ని మాత్రం చూపిస్తున్నాను. డిఫరెంట్ ప్యాటర్న్స్ని ముందుగానే డీకోడ్ చేసి ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇచ్చినా సరే దాని నుంచి మనం బయటకు ఎలా రావాలనేదే అండ్ మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనేదే ఈ స్ట్రాటజీస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో నేను ట్రై చేశాను అండ్ ఇంతకుముందు చాలా సెలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈవెన్ వితౌట్ కోచింగ్ కూడా మన లాస్ట్ టైం గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. ఓకే, ఈసారి కూడా మనకి తెలంగాణలో కూడా వితౌట్ కోచింగ్ మనకి గ్రూప్ 4లో కూడా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ గ్రూప్ 3, గ్రూప్ 2 రిజల్ట్స్ అప్పుడు కూడా మీకు చెప్తాను. ఓకే, వితౌట్ కోచింగ్ కూడా ఎలాగా మనం సర్వీస్ కొట్టచ్చు అనేది కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ 3 చాలా మంచి మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 450. ఆ నెంబర్ నేనైతే చెప్పడం, వన్స్ అఫీషియల్ రిజల్ట్స్ వచ్చాక అప్పుడు నేను మాట్లాడతాను, అంతవరకు నేను మాట్లాడను. నేను అదే చెప్తాను ప్రతిసారి కూడా, రిజల్ట్స్ వచ్చిన రోజు మాత్రం నేను మాట్లాడతా. మీరు ఎన్ని తిట్టుకున్నా సరే, మీరు ఇవి యాక్సెప్ట్ చేయకపోయినా సరే నాకేం బాధలేదు. ఓకే, కానీ నిజం ఏంటనేది మీరు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత మీకు తెలుస్తుంది. సో అందరికి నేనేం చెప్పలేం కదా. ఓకే, ఓకే, ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత మీరు బాధపడకూడదు, అది మెయిన్ థింగ్. సో ఆ బాధపడకుండా ఉండడానికి, అక్కడ టెన్షన్ అవ్వకుండా నాకు ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అన్న ఫీలింగ్ రాకుండా ఉండడానికి ఈ గేమ్ ప్లాన్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో రియాలిటీ అనేది తెలుసుకోండి, అప్పుడు మీకు ఎడ్జ్ అనేది కంప్లీట్గా దొరుకుతుంది అండ్ మీరు అనుకున్న సర్వీస్లో కూర్చోగలరు. ఓకే, సో ఇక్కడ మనం మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలని మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఓకే, సో వన్స్ మీరు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అసలైన గేమ్ ఏంటనేది. ఓకే, సో ట్రెండ్స్ అనేది గమనించండి ఒకసారి. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది, ఆ క్వశ్చన్ పేపర్ చూడండి. ఓకే, దాంట్లో కొత్త ట్రెండ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 3 పేపర్ చూడండి, అలాగే తెలంగాణ గ్రూప్ 2 పేపర్స్ చూడండి, కొత్త ట్రెండ్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి రియాలిటీ అనేది తెలుసుకోండి, అప్పుడు దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వండి. అందరికీ నేను ఇలాగ ప్రతి వీడియోలో మీకు చూపించడం, అనలైజ్ చేయడం అన్ని కూడా చేస్తున్నాను, ఎందుకంటే రియాలిటీ మీకు తెలుస్తుందని కదా. ఓకే, సో వన్స్ ఈ రియాలిటీని కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు గేమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ అనేది పెరుగుతుంది అండ్ ఆబ్వియస్లీ మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే మీరు అనుకున్న సర్వీస్ గ్యారంటీ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ టైం మనం ఏంటి గోల్ అనేది కాకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూడండి. ఓకే, ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయితే ఆటోమేటిక్గా మీరు అనుకున్న గోల్ మీ దగ్గర వస్తుంది. ఓకే, సో మీ గోల్ రీచ్ అవ్వాలంటే ఇక్కడ మీకు మ్యాక్సిమం మార్క్స్ రావాలి, మిగతా వాళ్ళకన్నా చాలా ఎక్కువ మార్క్స్ రావాలి. 92,000 మంది కాంపిటీషన్. సో దీన్ని రైట్గా తీసుకోవడానికి లేదు, ఎవరిని తక్కువ అంచనా కూడా వేయొద్దు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా సీరియస్ కాంపిటేటరే. ఆ 92,000 మంది కూడా సీరియస్ కాంపిటేటర్సే. దాంట్లో సగం మంది చదవరు, సగం మంది ఎగ్జామ్ రాయరు, ఇవన్నీ వద్దు మనకి. 92,000 మంది సీరియస్ కాంపిటేటర్స్ మీతో చదువుతున్నారు. అది కూడా ఇప్పుడు యాంపుల్ టైం దొరికింది, ఆల్మోస్ట్ ఒక 1 year టైం దొరికింది. సో ఎంతమంది పికప్ అయి ఉంటారు, అది కూడా స్ట్రాటజిక్గా ఆలోచించండి. ఓకే, సో ఈ లాస్ట్ మూమెంట్లో ఉన్నాం ఇంకేం చేయలేం అనుకోవద్దు. ఓకే, స్మార్ట్గా మన గేమ్ని ప్లే చేస్తే ఏదో ఒక సర్వీస్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనే దాని మీద మీ ఫోకస్ ఉంచండి. సిలబస్ కంప్లీషన్తో పాటు ఇవి కూడా ఉండాలి. ఓన్లీ పుస్తకాలు చదువుతాం,
సిలబస్ కంప్లీషన్ చేసుకుంటే సరిపోతుంది అనేది ఉంటే మరి నేనేం చేయలేను. ఓకే, ఎందుకంటే రియాలిటీ మీకు చూపిస్తున్నాను. మీరు కూడా తెలివైన వాళ్ళే, మీరు కూడా రేపు కాబోయే ఒక ఆఫీసరే. ఓకే, కాబట్టి ఆ రియాలిటీ నిజం ఏంటో ఒకసారి చూడండి, అప్పుడే మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. అందరూ నేను కూడా ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అనలైజ్ చేసి చూపిస్తున్నాను. సో రియాలిటీ అనేది ఒకసారి అర్థం చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఓకే, అప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ నా దగ్గర ఎంతమంది సెలెక్ట్ అయ్యారు కూడా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటనేది. బేస్ చేసుకొని మనం కంటెంట్ అంతా నేను డెవలప్ చేశాను. పాలిటీ అయితే ఇవ్వట్లేదు, మిగతా సబ్జెక్ట్స్ అయితే మనం ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీసీ ఉంది అనుకోండి, మనకి తెలుగు మీడియం స్టాండ్ బుక్స్ నుంచి ఏపీసీ ఇస్తున్నారు. సో మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో మనకు లేవు మెటీరియల్స్. సో మనం ఏం చేస్తాం, మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని మొత్తం కంటెంట్ అంతా డెవలప్ చేశాను. అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ లో బ్రేక్ చేశాను. ఏన్షియన్ మిడిల్ అయితే లెవెల్ 1 లెవెల్ 2 లో బ్రేక్ చేశాను. మోడర్న్ అయితే 3 లెవెల్స్ లో బ్రేక్ చేశాను. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే. అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సేమ్ అదే ఫార్మాట్ లో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకుని మొత్తం కంటెంట్ అయితే బ్రేక్ చేశాను. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ అదే ఫార్మాట్ లో. ఎన్విరాన్మెంట్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంది సిలబస్ లో, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో కాబట్టి ఈ పర్టికులర్ బ్లాక్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ గ్రూప్ 2 స్పెసిఫిక్ గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా కొత్త. అందుకు నేను ఏం చేశాను, కంటెంట్ లోనే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ యాడ్ చేసి మీకు కంటెంట్ అంతా ఇచ్చాను. నెక్స్ట్ ఎకానమీ అనేది చాలా టఫ్ ఫైట్ అవుతుంది రేపు, చాలా టఫ్ గేమ్ అవ్వబోతుంది రేపు ఎగ్జామ్ లో. ఎగ్జామ్ కండిషన్స్ లో డిఫరెంట్ గా ఎడ్జ్ అయితే తీసుకోవడానికి మనకి చాలా స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ అవసరం. సో దానికి కావాల్సిన కంటెంట్ అంతా మీకు బిల్డ్ చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ ప్లే 1 లో మొత్తం బేసిక్స్ ఇచ్చాను. 1979 నుంచి టిల్ డేట్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, యూపీఎస్సీ, ఏపీఎస్సీ, వేరే షెడ్యూల్స్ అన్ని కలిపి దాంట్లో ఏ కీవర్డ్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయో ఆ కీవర్డ్స్ బేస్ చేసుకుని సంబంధించిన బేసిక్స్ అని ఇచ్చాను. ఇది కనుక మీకు అర్థమైతే మీకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్ స్పీచ్, యూనియన్ బడ్జెట్, అలాగే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, వైట్ పేపర్స్, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, అలాగే స్వర్ణాంధ్ర డాక్యుమెంట్, పాలసీస్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా విత్ డీటెయిలింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అలాగే ఎన్సీఆర్టీ ఎకానమీస్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 పేపర్ చూడండి, దాంట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి 30లో. అవి ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ గా పిక్ చేశారు. సో ఎన్సీఆర్టీస్ మొత్తం క్లాస్ 90 పేజెస్ లో మీకు ఇచ్చేసాను. అలాగే పవర్ ప్లే 3 ఇన్ డీటెయిల్ చాలా అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ అనమాట ఇది. సో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అనలిటికల్ బేస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకని చాలా డీటెయిల్ గా ఒక 292 పేజ్ మీకు ఇచ్చాను. అలాగే తెలుగు అకాడమీ నుంచి కూడా లాస్ట్ ఇయర్ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒక 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అంత బల్కీ బుక్ నుంచి మీకు 38 పేజెస్ మొత్తం మీకు 1 లైనర్స్ కింద ఇచ్చాను. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి. ఇలా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతారు. తర్వాత ఏపీ ఎకానమీ, ఇప్పుడు ఈ బేసిక్స్ అన్ని రాకపోతే ఇది అర్థం కాదు. ఓకే, ప్రతిదీ కూడా ఎకానమీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకున్న సోర్స్ ఏంటి, లేటెస్ట్ బడ్జెట్ స్పీచ్, సోషల్ ఎకనామిక్ సర్వే, వైట్ పేపర్స్, స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ అండ్ పాలసీస్. సో వీటి మీద మీకు క్వశ్చన్స్ రావాలి. అండ్ కొన్ని క్వశ్చన్స్ మనకి తెలంగాణలో అయితే స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చాయి. అందుకని స్టాటిక్ పార్ట్ కూడా ఒక 35 పేజ్ మీకు ఇచ్చాను. సో మొత్తం అంతా కూడా డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని మీకు ఇచ్చాను. మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ ఇప్పుడైతే మీకు ఎలాగా అనాలిసిస్ మీకు చూపిస్తున్నాను, సేమ్ అదే లెవెల్లో మీ కంటెంట్ అయితే బ్రేక్ చేసి ఇలా అనాలిసిస్ బేస్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే రేపటి రోజు వాళ్ళు ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీకి వెళ్ళినా సరే, ఆ స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ ఎంత అవుట్ ఆఫ్ ది రీచ్ వెళ్ళినా సరే, మన కంటెంట్ డేటా అనాలిసిస్ ఉంటుంది కాబట్టి అది మ్యాచ్ చేయడానికి అండ్ అది రైటా కాదని ఐడెంటిఫై చేయడానికి అండ్ ఈజీగా ఎలిమెంట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా. సో కంటెంట్ అయితే ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది. అండ్ స్టడీ మెటీరియల్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ప్రింట్ ఆప్షన్, ఎడ్ ఆప్షన్ ఉండదు. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు పాలిటీ కూడా ఇంక్లూడ్ కాదు. సో ఫుల్ లెంగ్త్ స్టడీ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ మీరు చదివింది సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ బ్లూ ప్రింట్ బేస్డ్ అనాలిసిస్ కూడా మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో అని మీరు గమనిస్తే, మీకు అవసరం ఉంటే అప్పుడు కాంటాక్ట్ చేయండి ఈ వాట్సాప్ నంబర్కి. సో లేదు ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే, ఏపీ ఎకానమీ కూడా మనం ఇస్తున్నాం. సో లేటెస్ట్ ట్రెండ్స్ బేస్ చేసుకొని మొత్తం మీకు చెప్పినట్టు డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని. ఓకే, ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏపీ ఎకానమీ అంతా ఏదైతే మీకు చూపించానో సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ డాక్యుమెంట్స్, వాటిని బేస్ చేసుకొని మొత్తం ఏపీ ఎకానమీ అంతా కూడా కంటెంట్ డెవలప్ చేశాను. సో కంప్లీట్ అనాలిసిస్ బేస్ మీకు ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఏపీ ఎకానమీ సంబంధించిన కంటెంట్ అవసరం అయినా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా పీడిఎఫ్ ఉంటుంది, ప్రింట్ ఆప్షన్, ఎడ్ ఆప్షన్ అయితే ఉండవు. ఓకే, దట్స్ ఇట్ వీడియో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.
లాస్ట్ 1 month నుంచి చాలా మంది కాంటాక్ట్ చేశారు పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ కొత్తది ఓపెన్ చేయమని. సో ఫైనలీ అన్ని కూడా సెటరేట్ చేసుకొని ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు కూడా మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా చాలా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి వితౌట్ ఎనీ కోచింగ్, టూర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్. ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే మనోజ్ ఉమాదేవి గారు కూడా డీటీ వచ్చింది, దీని కూడా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ మెటీరియల్ అండ్ గైడెన్స్ డీటీ జాబ్ అయితే రావడం జరిగింది. ఇలాగా ఏసీటీ ఓల్ గా, ఎక్స్ఎస్ఎల్ గా, ఏఎస్ ఓల్ గా డీటెయిల్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్ లో. అలాగే తెలంగాణలో కూడా మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో కూడా నాన్ లోకల్ కేటగిరీలో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్రాక్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గా అయితే క్రాక్ చేయడం జరిగింది. అలాగే గురుకుల డిఎల్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే గురుకుల జేఎల్ లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు. అండ్ టీఎస్పీసీ గ్రూప్ 4 రీసెంట్ గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఈవెన్ న్యూస్ పేపర్స్ లో కూడా కొంతమంది పడ్డాయి ఇలాగ సర్వీస్ వచ్చిన తర్వాత, గ్రూప్ 4 సర్వీస్ వచ్చిన తర్వాత. సో మొన్న రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్, గ్రూప్ 4 రిజల్ట్స్. సో ఫైనల్ సెలక్షన్స్ అన్ని కూడా మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అన్ని కూడా మీకు డీటెయిల్స్ అని చూపిస్తున్నాను. సో అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడం జరిగింది. అలాగే లైబ్రరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. పాలిటికల్ లెక్చర్స్ స్టేట్ 3rd ర్యాంక్. అలాగే జయంత్ దీనికి స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది సింగరేణి జూనియర్ లో. ఏడబ్ల్యూగా సెలెక్ట్ అవ్వడం జరిగింది నవ్య. ఇలాగా చాలా మంది మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అటు ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 లో, అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంచి సర్వీస్ లో సెలక్షన్స్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్ గా గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో కూడా ఆ టెస్టిమోనియల్స్ అని కూడా మీకు చూపించాను. అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారో కూడా మీకు డీటెయిల్స్ అని కూడా చూపించాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా ఇంకా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, కొన్ని 100లో టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ చాలా లిమిటెడ్ ఇంటేక్, చాలా తక్కువ మంది తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన నేను ఫోకస్ చేయాలి. మీ బలం బలహీనత రెండు కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అవుతుంది. ఇలా తక్కువ మంది తీసుకొని ట్రైన్ చేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అయితే, అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది. సో అందుకే నేను ఎక్కువ మంది తీసుకోవట్లేదు, చాలా తక్కువ మంది తీసుకున్నాను. ఈవెన్ ఫ్రమ్ 2018 బ్యాచ్ నుంచి కూడా నేను ఇలాగే లిమిటెడ్ గా తీసుకుంటున్నాను. అండ్ ఆ లిమిటెడ్ గా తీసుకొని ట్రైన్ చేయడం వల్ల మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో అది నేను నమ్మేది, అందుకే ఎక్కువ మంది తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ లో కూడా, ఎందుకంటే మీరు ఆ టాప్ 1% లో ఉండాలి. ఎందుకంటే 1:100 కాబట్టి ఆ టాప్ 1% ఉంటే తప్ప మీకు సర్వీస్ అయితే రాదు. కాబట్టి ఇక్కడ మీరు అసలు గ్రూప్ 2 మెయిన్స్ కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మనకి మెయిన్ తెలియాలి. సో అందుకని ముందు మీరు అసలు గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అండ్ ఎలాంటి స్కోర్ వచ్చింది, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ లో నింపాలి. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 టైంలో, అంటే ప్రిపరేషన్ టైంలో కానీ, ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు కానీ మీరు చేసిన మిస్టేక్స్, అలాగే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రిలిమ్స్ సైకిల్లో అనేది కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. సో చాలా మంది చేసిన తప్పు ఏంటంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చేసిన తప్పదే. కంప్లీట్ గా మొత్తం సిలబస్ కంప్లీషన్ మీద వెళ్ళిపోతున్నారు తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చూడాలి, ఎలా ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవాలి, మార్క్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీ అయితే మిస్ అవుతుంది. అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో ప్రతి పేజ్, ప్రతి లైన్ కౌంట్ గా చదువుతున్నారు, అది కూడా చాలా మంది చేసిన మిస్టేక్స్. అలాగే రెడీమేడ్ నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో లేకపోవడం వల్ల కూడా అది చాలా మంది మిస్టేక్స్ అవుతున్నాయి. అండ్ అట్లీస్ట్ ఒక 5 to 6 days రివిజన్ లేకుండా ఎగ్జామ్ లో కూర్చుంటున్నారు. సో రివిజన్ అనేది కూడా ప్రాబ్లం. అలాగే లాస్ట్ ఆఫ్ రివిజన్ నోట్స్ అయితే షార్టర్ ఫామ్ లో నోట్స్, అది కూడా చాలా మంది ఉండట్లేదు. అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, సోర్సెస్ ఏంటి, ఏ విధంగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నారు, ఆ బ్లూ ప్రింట్ అనేది మీ దగ్గర రాకపోవడం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో పీవైక్యూస్ సాల్వ్ చేయకుండా, పీవైక్యూస్ అనాలిసిస్ చేయకుండా చాలా మంది ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా, రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. సో అలాగే మీరు ఇన్ కేస్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇది చాలా పెద్ద ఎర్రర్ అవుతుంది మీ ప్రిపరేషన్ లో. అలాగే బౌన్సర్స్ ఏ విధంగా ఎగ్జామ్ కండిషన్స్ లో హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలా మంది తెలియట్లేదు. అలాగే ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి, ఎలాగ ఎడ్జ్ అనేది తీసుకోవచ్చు ఎగ్జామ్ కండిషన్స్ లో అనేది కూడా చాలా మంది స్టార్ట్ చేయడం మిస్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ రిటెన్షన్ అనేది కూడా కొంతమంది ప్రాబ్లం అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఒక 1 to 2 times చదివి ఎగ్జామ్ వెళ్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే మెమరీ రిటెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎగ్జామ్ కి వెళ్లే ముందు అట్లీస్ట్ ఒక 5,000 to 10,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అక్కడ ఎడ్జ్ అనేది దొరకదు. సో ఇది కూడా చాలా మంది మిస్ అవుతుంది. ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వరకు చూస్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ని అసలు పట్టించుకోవట్లేదు. అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేయట్లేదు. సో ఇవన్నీ కూడా మోస్ట్ కామన్లీ అందరూ చేసే మిస్టేక్స్. సో ఇవి మీరు
ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సైకిల్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ అప్లికేషన్ ఫామ్ లో ఐడెంటిఫై చేయాలి, టిక్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. టోటల్ మీకు 4 స్లాట్స్ ఉంటాయి. ఒక్కో స్లాట్ మీకు 45 minutes టైమ్ అండ్ ప్రతి 10 days కి మీకు ఒక స్లాట్ ఉంటుంది. ఫస్ట్ స్లాట్ ఇండియన్ ఎకానమీ, ఎందుకంటే ఎకానమీ చాలా మందికి టఫ్. అండ్ మొన్న ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఎకానమీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూడండి. ఇన్ కేసు చూడకపోతే ఆ 30 క్వశ్చన్స్ 30 బౌన్సెస్ అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తాను. అంటే నా ముందే మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్ 1-to-1 పర్సన్ ఇంటరాక్షన్, డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ ఎలా చదువుతున్నారు, ఎన్నిసార్లు చదువుతున్నారు, కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, స్టేట్మెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఓన్లీ మెమరీ బేస్డ్ వెళ్తున్నారా లేకపోతే లాజికల్ అప్రోచ్ ఉందా, ఇవన్నీ ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను, ఎలాగ ఆలోచించాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి బౌన్సర్స్ ని, అండ్ ఎలాగా స్ట్రాటజిక్ గా ఎడ్జ్ అనేది తీసుకోవాలి మిగతా కాంపిటీషన్ బీట్ అవుట్ చేయడానికి, ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది. సో గూగుల్ మీట్ లో ఈ 1-to-1 ఇంటరాక్షన్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అదే సెకండ్ స్లాట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ. ఓకే, దీంట్లో కూడా మీకు స్టడీ మెటీరియల్, దాంతో పాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్స్ అనేది కూడా ఉంటుంది. అలాగే స్లాట్ 3 లో ఎన్విరాన్మెంట్, ఏపీ హిస్టరీ ఉంటుంది. అలాగే స్లాట్ 4 లో ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇలా డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాట్ ముందే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ నాకు 10 days టైం ఉండి 10 days లోనే మీ పర్ఫార్మెన్స్ లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీరు ఎగ్జామ్స్ కి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కానీ మీకు నెక్స్ట్ రోజుకి వెళ్తుంది. సో ఫస్ట్ 10 days లోనే మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. మొత్తం 4 స్లాట్స్ అవ్వగానే నేను చెప్పినట్టు 100% నేను చెప్పినట్టు చేయాలి. నేను చెప్పింది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి పెంచుకుంటారు. ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన సర్వీస్ అయితే వస్తుంది. ఇక్కడ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ ఎలా ఎక్కువ స్కోర్ చేయడం దాన్ని పెట్టింది. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు అనుకున్న సర్వీస్ అయితే సాధిస్తారు. ఓకే, సో ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటే కింద మీకు చెప్పినట్టు. ఓకే, మీకు అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి 8143746589. అండ్ స్టడీ మెటీరియల్స్ నేను మీకు ఏవైతే ఇస్తాను, సో వీటికి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎయిట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ లో మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మన ఇస్తుంది. సో ఇలాగా 4 స్లాట్స్, దాంతో పాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, స్టడీ మెటీరియల్స్ అయితే ఉండడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్ కి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ కానీ ఎయిట్ ఆప్షన్ కానీ ఉండదు. సో దట్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.